హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లాస్ట్ టైం వీడియోలో నార్మల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలాగా, తర్వాత స్టిచ్చింగ్ ఎలాగనేది నేర్చుకుందాం. ఫస్ట్ మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి మనం కొలతలు తీసుకోవడం అనేది లాస్ట్ టైం వీడియోలో చేశాం కదా. ఇన్ కేస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లోని కార్డ్స్లోని లింక్ ఇస్తాను, చూడండి. ఇవి మెజర్మెంట్స్ బ్లౌజ్ ద్వారా కొలతలు తీసుకున్నా అండి. ఇప్పుడు దీని ద్వారా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేయడం ఎలాగో నేర్చుకుందాం. ఫస్ట్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్లో లైనింగ్ కట్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుందండి. ఎందుకంటే లైనింగ్ కాటన్ కాబట్టి కొన్ని నార్మల్ పైన బ్లౌజులు సిల్క్ ఉండొచ్చు, సాటిన్ అన్నీ ఉండొచ్చు కాబట్టి అవి స్టిచ్చింగ్ అప్పుడు ప్రాబ్లం అవుతాయి. అదే మనం కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాం అంటే ముందుగా దాని నుంచి స్టిచ్ చేసుకోవడం మనకి ఈజీగా అవుతుంది. ముందు లైనింగ్ కట్ చేసుకుందాం. ముందుగా ఇక్కడ ఈక్వల్గా కట్ చేసుకుందాం. మనం కొలతలు తీసుకున్నప్పుడు ఎప్పుడు క్లోజ్ వైపు మన వైపు ఉండేలా చూసుకోవాలండి. ఓపెన్ ఆపోజిట్లో ఉండేలా చూసుకోవాలండి బ్యాక్ పార్ట్. లేదంటే మొత్తం బ్లౌజ్ కటింగ్ అయిన తర్వాత ఓపెన్ వచ్చింది అంటే కనుక బ్యాక్ ఓపెన్ అయిపోతుంది. ఒక 1/2 ఇంచ్ మనం స్టిచ్చెస్ కోసం డ్రా చేసుకుందాం. ఇది ఖర్చులకు పోతుంది. నెక్స్ట్ బ్లౌజ్ హైట్ అండి 14.5. ఇక్కడ నుండి ఇది ఖర్చులకు తీసేస్తాం కాబట్టి మొత్తం స్టిచ్ అయిన తర్వాత కాబట్టి ఇది 14.5. ఇందులో ఖర్చులు. ఇప్పుడు షోల్డరు 5.5 ఉందండి. 3 ఏమో భుజం, 2.5 నెక్. దీన్ని ఒక లైన్ డ్రా చేసుకో. ఇది ఖర్చులకి. నెక్స్ట్ ఇది 5.5 కాబట్టి ఆర్మ్ డౌన్ ఇది కూడా 5.5 తీసుకుందాం. చెస్ట్ లూజ్ అనేది 8.5. ఇక్కడ నుండి 8.5. వెస్ట్ లూజ్ 7.5. దీని నుండి స్ట్రైట్గా లైన్ డ్రా చేసి. ఇది ఒరిజినల్ బ్లౌజ్ అండి. దీనికి మనం ఖర్చులు ఎంత ఎక్కువ కావాలనుకునే వాళ్ళు అంత పెట్టుకోవచ్చు. 1 పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇది ఖర్చు. నెక్స్ట్ నెక్ డీప్ 9.5. ఇది 2.5. లాస్ట్ టైం రౌండ్ నెక్ తీసుకున్నాం కదండి. ఇది ఇప్పుడు చిన్న మోడల్ తీసుకుందాం. ఇది డైమండ్ షేప్లో తీసుకుందాం. స్క్వేర్ కావాలంటే స్క్వేరు, అది మన ఇష్టం. ఇక్కడ 1.5 డాట్ పెట్టుకొని ఆర్మ్ రౌండ్తో చంక తీసుకొని ఇది బ్యాక్ పార్ట్ అయిపోయింది. దీన్ని కట్ చేసుకుందాం. ఇదిగోండి బ్యాక్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. ఇది బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, దీని ఆపోజిట్లో హ్యాండ్స్ కట్ చేసుకుందాం. దీన్ని 4 హోల్డింగ్స్. ముందుగా కింద ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలండి.
హ్యాండ్ హైట్, ఇది ఖర్చుల కోసం. హ్యాండ్ హైట్ 5 ఇంచెస్, ఇది ఎక్స్ట్రా ఖర్చులు 5.5. ఇది స్టిచెస్లో పోతుంది కదా, అప్పుడు మొత్తం టోటల్గా మన బ్లౌజ్ స్టిచ్ చేసేసరికి 5 వస్తుంది. నెక్స్ట్ ఆర్మ్ రౌండ్. 14 అంటే దానిలో హాఫ్ 7 కంటే ఒక హాఫ్ ఇంచ్ లెస్ చేయాలి కాబట్టి 6.5. ఇక్కడ నుండి మనం షోల్డర్ 3 తీసుకున్నాం కాబట్టి 3 డౌన్. ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎందుకు లెస్ చేశానంటే ఇది స్ట్రైట్ లైన్ కదండి, దీన్ని కర్వ్ తీసేసరికి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ వస్తుంది, అప్పుడు మనకి కొలతకి కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి 7, ఇక్కడికి కిందన లూజ్ 11 అంటే 5.5. ఇది నార్మల్ హ్యాండ్ కరెక్ట్గా అండి. దీన్ని మనం హ్యాండ్కి ఖర్చు ఎక్కువే తీసుకోవాలండి. మళ్ళీ మనం షోల్డర్ దగ్గర కలుపుకునేటప్పుడు హ్యాండ్ తక్కువ అవుతుంది, అప్పుడు మళ్ళీ అతుక్కోవాల్సి వస్తుంది. ఎక్స్ట్రా ఉన్న కట్ చేసుకోవచ్చు, కానీ తక్కువ అయితే మళ్ళీ తగ్గుతుంది. ఫ్రంట్ పార్ట్ చిన్న లో కటింగ్ తీసుకుందాం. ఫ్రంట్ అని మార్క్ చేసుకుందాం. మళ్ళీ దీన్ని బ్యాక్ అతికేస్తాం కాబట్టి ఈ రెండిట్లకి ఫ్రంట్ మార్క్ చేస్తాం. ఒకవైపే తీయాలని లో కటింగ్, మళ్ళీ బ్యాక్ అవుతుంది కాబట్టి 2 లేయర్స్కి అంటే 2 హ్యాండ్స్కి ఫ్రంట్ సైడ్ అన్నమాట. మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం అండి. ఇక్కడ హ్యాండ్స్ తీసిన కార్నర్లో మనం అడ్జస్ట్మెంట్ చేసుకుంటే పీస్ బాగా అడ్జస్ట్ అవుతుంది. పెద్ద ముక్కుంటే ప్రాబ్లం లేదు, చిన్నదైతే మళ్ళీ సరిపోదు కాబట్టి క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా క్రాస్గా వేసుకుంటే మనకి ఈ కార్నర్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇది ఇప్పుడు మనము క్లోజ్ కాకుండా ఓపెన్ వైపు పెట్టుకుంటున్నాం, ఎందుకంటే ఫ్రంట్ అనేది ఓపెన్ వస్తుంది కాబట్టి ఓపెన్ వైపు, బ్యాక్ హ్యాండ్స్ తీసుకునేది క్లోజ్ వైపు, ఫ్రంట్ పార్ట్ మాత్రం ఓపెన్ వైపు అని. షోల్డర్ అనేది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అన్నిటికి ఓకే కాబట్టి నెక్స్ట్ చంక కూడా సేమ్. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ 6.5 అండి. 6.5కి ఒక లైన్ డ్రా చేసుకోండి. చెస్ట్ లూజ్ అండ్ 13 అండి. 13కి ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ కింద నుండి షేప్ బెల్ట్కి నెక్ వైపు ఎక్కువ ఉండాలి, చంక వైపు తక్కువ ఉండాలి. నెక్ వైపు నుండి ఒక 2.5 ఇంచెస్, దాని మీద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా 3 ఇంచెస్కి ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ని రిమూవ్ చేస్తాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఫ్రంట్ రౌండ్ తీసుకోవచ్చు, స్క్వేర్ అది మన ఇష్టం. ఇది రౌండ్ తీసుకో, కొంచెం లైన్ కంటే లోపల పెట్టుకుంటే క్రాస్ అనేది బాగా వస్తుందండి. ఇక్కడ 4 ఇంచెస్ కాబట్టి ఇక్కడ 3.5. ఇది క్రాస్, ఇది స్ట్రైట్ కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్. ఇక్కడ నుండి 3.5 నుండి ఇక్కడికి 2.5 ప్లస్ చేసాం కాబట్టి అక్కడికి ఆర్క్ షేప్లో డ్రా చేసుకో. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ చంక దగ్గర లో కటింగ్ తీసుకో ఒక హాఫ్ ఇంచ్కి. హ్యాండ్స్కి తీసాం కదండి, అదేవిధంగా దీనికి కూడా ఒక హాఫ్ ఇంచ్.
అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్. షేప్ బెల్ట్లు, నడుము పీసు, మెడ ముక్కలు అన్నీ తీసుకుందాం. ఇప్పుడు షేప్ బెల్ట్ 2 షేప్ బెల్ట్ కాబట్టి పీస్ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడే తీసేసుకోవచ్చు. 10 ఇంచెస్ బ్యాక్ లెంత్ని బట్టి మనం 10, 11 అనేది చూసుకోవచ్చండి. ఇది మెడవైపు అండి. మెడవైపు 3 తీసుకున్నాము, 2.5 తీసుకున్నాము ఫ్రంట్ పార్ట్లో కాబట్టి ఇటువైపు 3.5. అది హోల్డింగ్లోనికి ఖర్చుల్లోకి పోతుంది కాబట్టి 3.5. ఇటు 2.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 3. దీని నుండి క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకొని దాన్ని కట్ చేసుకోవాలి. ఇది ఎడ్జెస్ వైపు కాబట్టి మనం నడుము పీస్కి హోల్డింగ్ అవసరం లేకుండా ఒక 1.5 ఇంచ్ విడ్త్లో నడుము పీస్కి తీసుకొచ్చండి. ఇది నడుము ముక్క. షేప్ బెల్ట్. షేప్ బెల్ట్లో ఇంకా మనకి థిక్నెస్ కావాలి అనుకునే వాళ్ళు ఇంకా పీస్ ఉంది కాబట్టి ఇంకో 2 లేయర్స్ తీసుకో. అదే బాగా థిక్గా అవసరం లేదనుకునే వాళ్ళు ఒక 2 పీసెస్తో సరిపోతుంది. ఇప్పుడు మెడ ముక్కలు. మెడ ముక్కలు కాటన్ వేసుకుంటేనే బాగుంటుందండి. మళ్ళీ పీస్ అనేది కాటన్ అయితే పర్వాలేదు, అదే సిల్క్ అవి అయితే కనుక ఇబ్బంది పడుతుంది. క్రాస్ పీస్లో ఒక 1 ఇంచ్, 1.5 ఇంచ్ ఇదిగోండి. మెడ ముక్కలు క్రాస్గా తీసుకుంటేనే మెడ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసుకున్నాం. ఫస్ట్ బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, నడుము పట్టి, ఇవి మెడ పీసులు. దీని నుండి అసలు బ్లౌజ్ని కట్ చేసుకోవాలని. ఇది కూడా ఓపెన్ క్లోజ్ సేమ్ లైనింగ్కి వేసుకున్నట్టుగానే. ఇది డిజైన్ ఉంది కదండి, ఇలాంటి డిజైన్ ఉన్న పీస్లు అయితే జాగ్రత్తగా చూసుకోవాలండి. మళ్ళీ రివర్స్లో అటు కట్ చేస్తే బుట్టలు తిరగబడతాయి కాబట్టి అది మనం అబ్జర్వ్ చేసుకోవాలి. కొన్ని డిజైన్ లేకపోయినవి అయితే ఎటు కట్ చేసినా పర్వాలేదు, డిజైన్ ఉన్నవైతే మాత్రం కంపల్సరీ చూసుకోవాలి. ఇదిగోండి క్లోజ్ వైపు, అది ఓపెన్ వైపు. మనం లైనింగ్ బ్యాక్ పార్ట్ తీసుకున్నాక దీని మీద పరిచి ఆల్రెడీ కొలతలు తీసేసుకున్నాం కాబట్టి మళ్ళీ దీని మీద కొలతలు తీసుకోవాల్సిన అవసరం లేదని. దాని మీద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా కట్ చేసుకుంటే మనం అటాచ్ చేసుకున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా ఆ ఎక్స్ట్రా అంతా కట్ చేసేయచ్చు. కాబట్టి లైనింగ్ మీద మనం ఎప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి. రెండు అటాచ్ చేసినప్పుడు మిగిలిన పీస్ని కట్ చేసేసుకోవచ్చు. ఇది బ్యాక్ పార్ట్. ఇది హ్యాండ్స్ బుట్టలు ఇటువైపు ఉన్నాయి కాబట్టి మనం ఇలా పెడితే బుట్ట తిరగబడిపోతుంది కాబట్టి దీన్ని ఇలా పెట్టామనుకోండి ఇది రివర్స్లో వస్తుంది కాబట్టి ఇలా పెట్టుకుందాం. ఈ చంక దగ్గర తక్కువైన పీస్ని అటాచ్ చేసుకోవాలి. ఈ పీస్లు ఇక్కడ కార్నర్లో అటాచ్ చేయడానికి అడ్జస్ట్ అయిపోతుంది. ఇవి చేతులండి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా ఇదే విధంగా బుట్ట పైకి ఉంది కాబట్టి క్రాస్గా, అదే ఇలా వేస్తే మళ్ళీ రివర్స్ అవుతుంది, అది చూసుకోవాలి. ప్లెయిన్ అయితే ఇంకా ఏది అబ్జర్వ్ చేయక్కర్లేదు. ఇలా డిజైన్ ఉన్నవి మాత్రం చూసుకొని కట్ చేసుకోండి, లేదంటే బ్లౌజ్ అంతా స్టిచ్ అయిపోయిన తర్వాత బాగుండదు. ఇది ఫ్రంట్ పార్ట్. ఇది షేప్ బెల్ట్ అండి. ఇది ఉక్సులు పట్టీకండి.
ఇప్పుడు మొత్తం ఇది బ్యాక్ పార్ట్ అండి, ఇది ఫ్రంట్ పార్ట్, ఇది హ్యాండ్స్, షేప్ బెల్ట్, ఇది ఉక్సుల పట్టి, కాటన్ తాళ్ళు పట్టికి వేసుకోవచ్చండి, ఇది నడుము పట్టి, ఇవి మెడ ముక్కలు. మొత్తం లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. నెక్స్ట్ వీడియోలో దీన్ని స్టిచ్ చేయడం ఎలా అనేది నేర్పిస్తాను. థ్యాంక్ యూ.